ప్రైజ్ లార్డ్. మరొకసారి మిమ్మల్ని కలవటానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము 119వ కీర్తనలో నుండి 130వ వచనము. నీ వాక్యము వెల్లడి అగుట చేతనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివినిచ్చును అని రాయబడింది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇందులో ఒక గొప్ప దైవ మర్మము దాగి ఉంది. అంతేకాదు, దీవెన దాగి ఉంది. గొప్ప ఆనందము, సంతోషముతో కూడినటువంటి కృపను పొందుకునే భాగ్యం కూడా ఉంది. ఇక్కడ కీర్తనాకారుడు ఈ వాక్యాన్ని రాయటానికి గల కారణం ఏంటి అనంటే, తాను గొర్రెలను కాసుకున్నటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, పశువుల్ని మేపుతున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక యుద్ధాభ్యాసములో ఆరితేరినటువంటి వ్యక్తిని, అలాగే ఇజ్రాయేలు పరిపాలించే గొప్ప మహారాజుగా ఎలా ఎదిగాడు? దానికి గల కారణము, ఆయన వాక్యము ఎవరి జీవితంలో అయితే ఎంటర్ అవుతుందో, ఆ వాక్యము అభిషేకముగా, దేవుని కృపగా వారి జీవితాల్ని మార్చివేస్తుంది. తెలివి లేని వారికి అది తెలివినిస్తుందట. దావీదు ఎలాంటి కృపను పొందుకున్నాడు అంటే, ఎలాంటి తెలివి జ్ఞానమును పొందుకున్నాడంటే, తాను ఎక్కడికి పంపించబడ్డాడో, ఏ పని నిమిత్తము పంపించబడ్డాడో ఆ పని అంతటిలో సుబుద్ధి కలిగి తిరిగి వచ్చేవాడట. అంటే సుబుద్ధి కలిగి ఆ పని జరిగించి తిరిగి వచ్చేవాడట. సక్సెస్ అయ్యేవాడట. మరి ఇలాంటి ఒక గొర్రెల కాపరి ఇది ఎలా సాధ్యం? అంతేగాక అతను మహారాజుగా ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తూ, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ న్యాయము చేసే వ్యక్తిగా ఒక గొర్రెల కాపరికి ఎలా సాధ్యము అంటే, వాక్యం చెప్తుంది, ఆయన వాక్యమట వెల్లడి అగుట చేతనే నెంబర్ 1 వెలుగు కలుగును, నెంబర్ 2 ఆయన వాక్యము తెలివి లేని వారికి తెలివినిస్తుందట. మై ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సత్యాన్ని గ్రహిద్దాం. మీరు మీ ప్రొఫెషన్లో, అలాగే మీ గృహంలో, అలాగే మీ రోజు చేసే పని పాటలలో తెలివి లేక, లేదా జ్ఞానము లేక, లేదా బలహీనముగా, నిరుత్సాహంగా ఉన్నట్లయితే, మీ జీవితంలోనికి ఎప్పుడైతే దేవుని వాక్యము ప్రవేశిస్తుందో, దేవుని ఆత్మ ప్రవేశిస్తుందో, ఆ శక్తిని మీరు కనపరిచినప్పుడు తప్పకుండా ఆ వాక్యము తెలివి లేని వారికి తెలివి, జ్ఞానము లేని వారికి జ్ఞానము, వివేచన లేని వారికి వివేచన, అభిషేకము దొరుకుతుంది. తద్వారా సామాన్యులు అసామాన్యులుగా, అలాగే గొప్ప వ్యక్తులుగా మారటానికి అవకాశం ఉంటుంది. ఇంకొక మాట మీకు చెప్తాను. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి దేశాలలో ఇజ్రాయెల్ దేశం అవ్వటానికి గల కారణం, ఆ దేశం చాలా చిన్నది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా తక్కువ మంది. అయినప్పటికీ అగ్రదేశాలతో పోటీ పడి గొప్ప వ్యక్తులుగా, గొప్ప దేశముగా టెక్నాలజీలో ఎదగటానికి కానీ, ఆర్థికంగా ఎదగటానికి కానీ, వారు అంత అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటి అనంటే, ఆయన వాగ్దానము ఒకటి. నెంబర్ 2, అది ఆయన వాక్యము తెలివి లేని వారికి తెలివిని అనుగ్రహిస్తుందట, వెలుగు కలగజేస్తుందట. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇవాళ ఏ దేశంతో అయినా సరే వాళ్ళు తలపడగలరు, తమ దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలరు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యము ఎవరి జీవితంలో అయితే సమృద్ధిగా ఉంటుందో, దేవుని వాక్యము చేత ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే నడిపించబడతారో, దేవుని వాక్యానికి ఎవరైతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో, ఆ కుటుంబము, ఆ వ్యక్తులు యొక్క జీవితము చాలా సంతోషంగా, చాలా ఆనందముగా, పరలోకపు వనరులు కలిగి ఉంటుంది అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహముల చేత పీడింపబడే వ్యక్తిగా ఉన్నట్లయితే, అలాగే నిరుత్సాహంలో ఉన్నట్లయితే, అలాగే ఓటమితో ఉన్నట్లయితే, అలాగే భయంతో జీవిస్తున్నట్లయితే, అలాగే స్టడీస్ పట్ల కాన్సన్ట్రేషన్ లేక, చదవలేక, లేదా ఉద్యోగం చేయలేక, లేదా భార్యాభర్తలు మరి కాపురము చేయలేక, వారి గోల్స్ని రీచ్ అవ్వలేక, అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్టయితే, నువ్వు విశ్వసించినట్లయితే, దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటిచ్చినట్లయితే, నీ జీవితంలో చోటిచ్చినట్లయితే, ఒక సామాన్యుడైనటువంటి దావీదుని అసామాన్యుడిగా దేవుడు ఎలా మార్చాడో, అంత గొప్ప కృపను ఇచ్చి దీవించాడో, అలా మనందరినీ కూడా ఈ వాక్యాన్ని
వింటున్నటువంటి అలాగే వాక్యాన్ని ఆహ్వానించినట్లయితే మన జీవితంలో దేవుడు తప్పకుండా మన జీవితంలో కూడా ఇలాంటి కృపనిస్తారని ప్రభు చెప్తున్నారు. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ప్రభు వాక్యానికి చోటివ్వకూడదు? ఆయన వాక్యము వెల్లడి అగుట చేతననగా చెప్పబడిన వెంటనే వెలుగు కలుగునట. దేవుడు ఆయన వాక్యము ద్వారా ఈ సర్వ సృష్టిని సృజించారు. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన వాక్యంలో అంత శక్తి ఉంటుంది. హల్లెలూయా! కాబట్టి ఆయన వాక్యాన్ని పొందుకునేవారుగా, నమ్మేవారుగా, సూపర్ న్యాచురల్‌గా మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అని మనం నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే తప్పకుండా మనం దేవుని కృపను పొందుకోగలం. హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచాలని ఆశిస్తున్నారు. నమ్మి విశ్వాసం ఉంచండి. ప్రభు తప్పకుండా వెలుగు కలగచేస్తారు. చీకటిలో నుండి ఆయన వెలుగులోకి తీసుకొనొస్తారు. తెలివి లేని వారికి తెలివినిస్తారు. వివేచన లేని వారికి వివేచనిస్తారు. అయితే మీరు ప్రభు వాక్యాన్ని నమ్మాలి. నంబర్ 2 ఆయన వాక్యాన్ని మీ జీవితంలోనికి ఆహ్వానించాలి. ఆ శక్తిని కనపరిచినప్పుడు ప్రభు ఆయన శక్తితో మనల్ని నింపి మంచి విజేతలుగా జీవితంలో ముందుకు సాగిపోవటానికి ప్రభు కృపను అనుగ్రహిస్తారు. హల్లెలూయా! ఆమేన్. ప్రార్థన. తండ్రి, ఈ వాక్యాన్ని విని మా ప్రియులందరినీ మీరు దీవించండి. నీ వాక్యం వెల్లడగుట చేతనే వెలుగు కలుగును. అది తెలివి లేని వారికి తెలివినిచ్చునని మాతో మాట్లాడు. ప్రభా, ఈ వాక్యం ద్వారా మా అందరికీ నీ కృపను అనుగ్రహించమని, అభిషేకించమని, వెలుగు కలగచేయమని, జీవితాల్లో అంధకారంలోంచి చీకటిలోంచి విడిపించే సమాధానం లేని వారికి సమాధానం, అయా తెలివి లేని వారికి తెలివి, జ్ఞానం లేని వారికి జ్ఞానం మీరు సమృద్ధిగా అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరందరూ బలపడ్డారని నమ్ముతున్నాను. ఆయన కృప పొందుకున్నారని నమ్ముతున్నాను. మరొక అంశంతో, మరొక వాక్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని ఆయన వెలుగు చేత, ఆయన జ్ఞానము తెలివి చేత